మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. మనకు వికారాబాద్లో ఇంకో క్లినిక్ ఉంది. దీంతోపాటు రాజమండ్రి నరసాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో అక్యుపంక్చర్ వైద్యంలో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. అండ్ గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలామంది మన స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు క్లినిక్స్ పెట్టుకొని ఈ వైద్యం ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరుస్తున్నారు. మిత్రులారా, ఈరోజు నేను సయాటిక పెయిన్ గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు సయాటిక పెయిన్ ఎందుకు వస్తుంది, సో దానికి సంబంధించిన మనం డైటరీ కరెక్షన్స్, ఫుడ్లో ఏ రకంగా కరెక్షన్ చేసుకోవాలి, అండ్ అక్యుపంక్చర్ వైద్యం ద్వారా మనం సయాటిక పెయిన్ నుంచి ఏ రకంగా బయటపడవచ్చు, ఈ విషయాల మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు సయాటిక అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఇది? సో మీరు అందరూ జాగ్రత్తగా ఏమి గమనించాల్సిన ఉంటుందంటే, కంప్లీట్గా ఇదంతా మన వెన్నండి. ఓకే, సో వెన్నులో ఎక్కువ మనకు నెక్ దగ్గర, నడుము దగ్గరనే ఎక్కువ మనం బెండ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఏదైతే ఏరియాను మనం ఎక్కువ వాడతామో అక్కడ డ్యామేజ్ అవ్వడానికి సహజంగా జరిగే ప్రక్రియ కదండి. సో కాబట్టి చాలామంది కూడా మన మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ వస్తుంటుంది. ఎందుకు వస్తుందంటే, సో స్పెషల్గా సయాటిక్ ఎందుకు వస్తుందంటే, మీకు చాలా వరకు మాత్రం ఇక్కడ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల. డిస్క్ ఎందుకు బల్జ్ అవుతుంది? సో డిస్క్ మీద లోడ్ పడో, లేకపోతే డిస్క్కి సరి అయిన పోషకాలు అందకనో, ఓకే, డిస్క్ వీక్ అయ్యో, సో డిస్క్ బల్జ్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వర్టిబ్రేస్ అంటే వెన్ను ఎముకల మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ ఏం చేస్తుందంటే, మన వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా పనిచేస్తుందో అట్లా కంప్లీట్గా మన ఈ డిస్క్స్ అన్నది ఆ విధంగా పనిచేస్తాయి. సో స్పైన్కి ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం ఈజీగా మనం మూమెంట్ చేయగలుగుతాం, లేకపోతే మనకు ఇబ్బంది అయ్యేది. సో కాబట్టి ఏమవుతుంది అంటే, ఇక్కడ నడుములో డిస్క్ బల్జ్ వల్ల మనకు సయాటిక వస్తుంది. సయాటిక అంటే ఏంటి? ఇక్కడ ఈ నడుం భాగం నుంచి కొన్ని కండరాలు కిందికి వెళ్తాయి, ఒక పెద్ద నరం కిందికి వెళ్తాయి. సో ఆ పెద్ద నరాన్ని మనం ఏమంటున్నాము? సయాటిక అంటున్నాము. సో చాలా వరకు చూడండి, మీకు చాలా వరకు క్లాసికల్ సయాటిక ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి నొప్పి ఇలా కంప్లీట్గా ఇలా కిందికి ఉండి ఈవెన్ పాదాల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇంకో సయాటిక ఎలా ఉంటుంది, ఇక్కడ ఇబ్బంది ఉంటూ ఈ సైడ్ నుంచి ఇలా వస్తుంది. అండ్ ఇంకొక రకమైన సయాటిక ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇబ్బంది ఉంటూ ఇలా ఉండి ఇక్కడ వరకేం బ్యాక్ సైడ్ ఉండి ఇక్కడ సైడ్ నుంచేమో ఈ సైడ్ వైజ్ ఉంటుంది. జనరల్గా ఇలాగే ఉంటాయి. అండ్ సయాటిక రావడానికి చాలా వరకు ఇక్కడ L5S1 డిస్క్ బల్జో, లేకపోతే L4L5 డిస్క్ బల్జో, ఇవే ప్రధాన కారణాలు. ఓకేనా? లేదంటే L3 L4 ఉండొచ్చు, అట్లాగా సో L1 L2 ఉండొచ్చు. ఓకే, బట్ చాలా వరకు మాత్రం మనకు ఈ మధ్య మనం ఓపీలో చూస్తున్న పేషెంట్స్ని బట్టి చూస్తే ఏంటంటే L3 L4 L5S1, సో ఈ డిస్క్ బల్జుల వల్ల ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు. మన వైద్యము స్పైన్కి రామబాణం లాంటిది. మన వైద్యం ద్వారా చాలామంది బెనిఫిట్ అయ్యారు. మన వైద్యం ద్వారా సయాటికను ఏ రకంగా మనము సమర్థవంతంగా బలంగా ఎదుర్కోవచ్చో మీకు చెప్తాను నేను. సో సయాటిక రావడానికి మూల కారణం ఎక్కడ? ఈ నడుములో డిస్క్ బల్జ్ ఉండడం వల్ల వాళ్ళకి సయాటిక్ వస్తుంది. అంటే కాళ్ళలో అంతా మీకు చీమలు కుట్టినట్టుగా, లేకపోతే బరువు ఉండడము, లేకపోతే మంటలు రావడము, లేకపోతే నొప్పి రావడము, నడవలేకపోవడము, కొద్దిగా నడిస్తే కూర్చోవాలనిపించడము, సో ఇవంతా సయాటిక వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మూల కారణం ఎక్కడుంది? ఈ
ఇక్కడ ఉంది. ఓకే, సో దీన్ని మనం ట్రీట్ చేయకుండా మనం లెగ్లో ఎంత ట్రీట్మెంట్ చేసినా ఇది మూల కారణం కాబట్టి దీన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనము అక్యుప్రెషర్ పాయింట్స్, బ్రహ్మాండమైన పాయింట్స్ నేను చూపిస్తాను మీకు. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ పాయింట్స్. చూడండి, 2 పాయింట్స్ చూపిస్తాను. ఇది ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుంది, నడుములో ఉన్న ఆ డిస్క్ బల్జ్ తగ్గిపోతుంది. మీరు ఎలా చేయాలి చూడండి, ఈ 2 వేల మధ్యలో పాయింట్ చూడండి. మీకు బ్లాక్ కలర్లో ఎందుకు మార్క్ చేశానంటే మీకు తెలియడానికి మాత్రమే, ఓకేనా. సో ఈ 2 వేల మధ్యలో, మధ్య వేలు ఉంగరపు వేలు మధ్యలో ఇది చూడండి, ఈ ఏరియా, ఓకేనా. సో మీరు ఏం చేయాలి, ఇలా నొక్కాలి, ఇలాగా 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 ఇలా కంప్లీట్గా. ఎన్ని నిమిషాలు నొక్కాలి, ఒక 3 నిమిషాలు. ఎన్నిసార్లు చేయాలి, 3 పూటల. ఒక 2 పూటలు ఎక్కువ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు చేయాలి, భోజనానికి ముందు, లేదంటే భోజనం అయిన తర్వాత గంటన్నర తర్వాత. ఇలాగా ఎంత ప్రెషర్ వేయాలి, మీకు కంఫర్టబుల్ ఉన్నంత. సో నేను చూడండి మెల్లిగా నొక్కుతున్న ఈ ఏరియా అంతా, ఇదొక పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటి చూడండి, ఈ ఫింగర్ చూడండి, ఫింగర్లో పెట్టామనుకోండి, ఈ సైడ్లో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ ఇవన్నీ కూడా అక్యుప్రెషర్ పాయింట్స్, సయాటికి సంబంధించింది. సో ఏ లెగ్లో అయితే ప్రాబ్లం ఉంటుందో అటువైపు, అంటే లెఫ్ట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్లో కూడా సో ఇటువైపు ఈ లైన్ తీసుకోవాలి. ఇవన్నీ పాయింట్స్, ఆ లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి మీరు, సో ఇలా మీరు ఇలా 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 ఇలాగా ఇలా ప్రెషర్ చేయవచ్చు, ఇదొక పద్ధతి. లేదంటే ఇలా పెన్సిల్ తీసుకొని కంప్లీట్గా ఇలా రోల్ చేయొచ్చు. ఎంతసేపు చేయాలి, 1 minute to 3 minutes. సేమ్ మళ్ళీ దీనిపైన మీరు ఇలా 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 నొక్కొచ్చు. దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు, అక్యుప్రెషర్ రింగ్ చూడండి, ఈ ఏరియాలో అక్యుప్రెషర్ రింగ్ తోటి సో ఇలాగా చేసుకోవచ్చు. మీరు స్లోగా టు అండ్ ఫ్రో, కంప్లీట్గా టు అండ్ ఫ్రో ఇలా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఏం చేసుకోవచ్చు, ఇదిగోండి పేపర్ పైన నేను ఇవి మెంతులు పెట్టాను, పేపర్ టేప్కి మెంతులు పెట్టాను. కంప్లీట్గా ఈ ఏరియాని కవర్ చేస్తున్నాను. ఏదైతే వేల్ పైన ఉన్న అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని కవర్ చేస్తున్నాను. చూడండి, కవర్ చేశాను. ఓకే, మీరు పడుకున్న ముందు ఇలా పెట్టుకోండి కంప్లీట్గా ఇలా. ఓకే, దాని తర్వాత ఈ నడుము ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ మెంతి గింజలు పెడుతుంది, ఇక్కడ బఠానీ గింజలు పెట్టాలి. సో ఇట్లాగా బఠానీ గింజలు పెట్టుకోవచ్చు. ఇది మీకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి, రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ వాడండి. ఇది కంప్లీట్గా మీరు ఇంట్లో కూర్చొని, ఒకవేళ సయాటిక పెయిన్ కనుక మీకు రీసెంట్గా వస్తే మీరు ఈ పాయింట్స్ ద్వారా మీరు సయాటిక పెయిన్ తగ్గించుకోవచ్చు. చూడండి, సెంటర్లో మనం ఏం చేసాము, బఠానీ గింజలు పెట్టాము. ఇక్కడ ఈ చివరన ఈ ఫింగర్ పైన ఏం పెట్టాము, మెంతు గింజలు పెట్టాము. సో ఒకవేళ సమస్య చిన్నదిగా ఉంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ నేను చెప్పినట్టుగా ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేయండి. నైట్ పడుకునే ముందర ఈ గింజలు పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవగానే ఇవి తీసేసి పడేసేసేయండి. ఓకే, మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ ఎప్పుడైతే మీరు పడుకునే ముందర మళ్ళీ ఫ్రెష్ సీడ్స్, ఫ్రెష్ టైప్ పెట్టండి. అది మీరు గట్టిగా పెట్టాల్సిన పని ఏం లేదండి, జస్ట్ స్కిన్కి అతుకుంటే సరిపోతుంది. ఇది చేయండి. దీంతోపాటు మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. సో పాలు తాగకపోవడం ఉత్తమము. అండ్ నువ్వులు తినండి. సో ఈ నువ్వులు తినడం వల్ల మీకు కాల్షియం, బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మీకు ఆ పెయిన్ తగ్గే వరకు స్పైన్ మీద లోడ్ వేయకండి. అండ్ వీలైనంత వరకు పోస్చర్ కరెక్షన్స్, సో వీలైనంత వరకు పోస్చర్ కరెక్షన్ చేసుకోండి. ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేయండి. హెవీ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి. అండ్ అవకాశం ఉన్నంత వరకు 2-wheeler ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. సో మీరు ఎప్పుడు 2-wheeler మీద ట్రావెల్ చేసినా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అసలే మన రోడ్స్ బాగాలేదు, దాంతోపాటు స్పీడ్ బ్రేకర్స్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే స్పైన్ మీద ఎక్స్ట్రా జర్క్స్ వస్తాయి. ఎక్స్ట్రా జర్క్స్ వచ్చినప్పుడు డిస్క్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పినట్టు చేయండి. మీ సయాటిక పెయిన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఒకవేళ
మీకు సమస్య ఎక్కువ ఉందనుకోండి, నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లినిక్లో మనకు అక్యుపంచర్ ఉంటుంది, థెరపటిక్ మసాజ్ ఉంటుంది, స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అక్యుపంచర్ వల్ల ఏం చేస్తామంటే మనము ఏ కారణం చేత డిస్క్ బల్జ్ అయిందో ఆ కారణానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఆ డిస్క్ స్ట్రెంథన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కొంతవరకు ఆ బల్జింగ్ కూడా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లోకల్ ఏరియాకు మనము బ్లడ్ సప్లై ఎక్కువ అయ్యేలాగా చూస్తాము. ఇక్కడ ఉన్న మజిల్లో ఆ టైట్నెస్ తగ్గిస్తాము, మజిల్లో ఆ ఎలాస్టిసిటీ పెంచుతాము. వీటన్నిటి ద్వారా సయాటికా తగ్గడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ మన దగ్గర ఉండే కైరోప్రాక్టిక్ థెరపీ వల్ల స్పైన్ అలైన్మెంట్ చేస్తాము. అంటే స్పైన్ ఏ రకంగా ఏ షేప్లో ఉండాలో ఆ షేప్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సయాటికలో చాలా వరకు కూడా మనకు సక్సెస్ రేట్ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ని ట్రై చేయండి. ట్రై చేశాక కూడా మీకు రిజల్ట్ రాలేదంటే అప్పుడు మీరు సర్జరీ వైపు ఆలోచించండి. కానీ ఫస్ట్ చాయిస్ సర్జరీ వైపు ఆలోచించకపోవడం ఉత్తమం అన్నది నా పర్సనల్ అభిప్రాయము. ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.